దేవుడు బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడంటే మీకు ఆ యొక్క మంచి నిధిని, ఐశ్వర్యమును మీకు ఇస్తానని చెప్పాడు. ఐశ్వర్యం ఇస్తానంటే ఏంటిదంటే డబ్బా అని అడిగితే వేరే ట్రాన్స్లేషన్లో ఏమని ఉందంటే ఐశ్వర్యము ఏంటిదంటే నిధి అని ఉంది. నిధి తమిళ్లో పొక్కిషం అని అంటారు. అంటే అర్థం ఏంటంటే వజ్రాలు, బంగారము, వైడూర్యాలు, నవరత్నాలు, అన్నీ, డబ్బు, అన్నీ కూడా, అన్ని ఖనిజాలన్నీ కూడా కలిసి దొరికేదే పొక్కిషం, లేకుండా ఆ యొక్క నిధి. హల్లెలూయా. అంటే దేవుడు నెలలో మనకు అనేకమైన నిధులను ఓపెన్ చేసి, అనేకమైన ట్రెషరర్స్ని దేవుడు ఓపెన్ చేసి మనకు గొప్ప ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆరోగ్యం అనే ఐశ్వర్యాన్ని, సమాధానం అనే ఐశ్వర్యాన్ని, క్షేమం అనే ఐశ్వర్యాన్ని, స్వస్థత అనే ఐశ్వర్యాన్ని, అనేక విధములైన ఐశ్వర్యాన్ని నా దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిష్యుడు ఇంకొకటి ఏం చేస్తాడంటే రోమా 6:21లో వాడు గతములో చేసిన పాపం విషయములో, గతములో బాప్తిస్తానికి ముందు, రక్షణకు ముందు గతములో చేసిన పాపం విషయములో ఇప్పుడు పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. అయ్యో నేను ఇలా చేశానే, కోల్పోయానే, అయ్యో నేను ఇలా పాపం చేశానే, ఇలా కోల్పోయానే, ఇలా పాపం చేశానే, కోల్పోయానని ప్రాయచిత్తము, పశ్చాత్తాప పడేవాడే శిష్యుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీకు ఇప్పుడు కలుగుతుందా? ఎప్పుడైనా నేను ఇంతకుముందు పాపం చేశాను, తెలియక చేశాను, ఆ తప్పు చేశాను, తెలియక చేశాను, అబద్ధం చెప్పాను, తెలియక చెప్పాను, అయ్యో దేవా నన్ను క్షమించండి అని ప్రాయచిత్తము అడగాలని ఉంటుందా? అప్పుడప్పుడు కలుగుతుంది కదా. అదేంటంటే అది ఎవరికి కలుగుతుందంటే శిష్యునికి కలుగుతుంది. పసి బిడల వలె ఉంటూ ఉన్న విశ్వాసులకు తెలియదు. సత్యాన్ని వింటూ కూడా సత్యానికి లోబడని విశ్వాసులకు తెలియదు. కానీ ఒక్క మాట చెప్పిన వెంటనే ఎవరైతే వింటూ ఉన్నారో, జాగరూకుల ఎవరైతే వింటున్నారో వాళ్ళకు సత్యం అర్థమవుతుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. రోమా 7:22 మీరు చదవండి, నేను చెప్తా ఉంటాను. అక్కడ ఏమని ఉంటుందంటే వాక్యములో ప్రియముగా ఉండేవాడే శిష్యుడు. దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవాలలో లేదని చెప్తాడు. ఏంటిదంటే ఈ వ్యక్తి బైబిల్ చదువుతాడు. ఎవరు? శిష్యుడు ఏం చేస్తాడు? బైబిల్ తెరచి, అక్కడ ఉంది కదండి, ధర్మశాస్త్రములో ఆనందిస్తాడని ఉంది కదా. దేవుని వాక్యాన్ని ఇష్టపడతాడు, దేవుని వాక్యములో ఆనందిస్తాడు.